తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది అంటే, ఈ ఉగాది పండుగ విశ్వావసునామ సంవత్సరం నుండి మళ్ళీ ఉగాది వరకు ఎలా ఉంది అంటే అద్భుతముగా ఉంది, చాలా యోగదాయకముగా ఉన్నది. ఈ సంవత్సరం వరకు మేము వేరు, ఈ సంవత్సరం తర్వాత మేము వేరు అని చెప్పుకోవటానికి మిథున రాశి వాళ్లకు చాలా బాగుంది. ఆదాయము 14, వ్యయం 2, రాజపూజ్యత 4, అగౌరవము 3. ఆదాయములు చాలా గొప్పగా ఉంది. 14 ఆదాయం ఉంటే 2 వ్యయం, మిగతా 12 దాచిపెట్టుకోవడమే. చూడండి, ఆలోచన చేయండి. కార్య జయం, ఏ కార్యక్రమం మీరు తలపెట్టినా జయము కలుగుతుంది గాక. ధన ఆదాయం, ఎటు చూసినా ధనము మీకు ఆదాయముగా సంక్రమించేటువంటి విధానంగానే ఉన్నది. ఆదాయాన్ని మీరు పెంచుకుంటారు, తప్పకుండా ఆదాయం వచ్చే మార్గాన్ని పెంచుకుంటారు. ఇంకా బుద్ధి కుశలత, బుద్ధి బాగా పనిచేస్తుంది సమయానికి. గతంలో ఎంత బుద్ధి పనిచేసి ఎంత చేసినా ఈ పని మనకు అవ్వలేదే, నా తెలివితేటలన్నీ ప్రదర్శిస్తున్నా కాలేదే నాకు పని అనేటువంటి భావన కలిగి ఉంటుంది వీళ్ళకు. ఇప్పుడు మీరు ఆ బుద్ధిని నమ్ముకొని ముందుకు వెళ్ళండి, మేలు జరుగుతుంది. విపరీత రాజయోగం అనేటువంటిది ఉన్నది. అంటే మీరు ఊహించనంత సుఖపడతారు, సంతోషపడతారు, డబ్బులు అధికంగా వస్తాయి, కావాల్సినవన్నీ కొంటారు, ఇళ్ళు కొంటారు, అన్నీ కొంటారు గాక. ఉద్యోగస్తులకు చాలా అద్భుతముగా ఉన్నది. ప్రమోషన్లు వస్తాయి, జీతాలు పెరుగుతాయి, మంచి మంచి స్థానాల్లోకి వెళతారు, మేలుగా ఉన్నది. వ్యాపారస్తులకు ధన ఆదాయం ఎక్కువగా ఉన్నది. వీళ్ళు 10 రూపాయల లాభం వస్తుందని అనుకున్న చోట 50 రూపాయల లాభం వస్తుంది. 10కి 10 కాదు, 50 రూపాయలు. గృహయోగము, మరి వాహన యోగము, ఇవన్నీ కూడా ఉన్నాయి. రుణ విముక్తి, మీరు అప్పు కూడా తీర్చేస్తారు ఈ సంవత్సరం, ఎంత అప్పున్నా తీర్చుకోగలుగుతారు. ఆరోగ్య అనుకూలత, ఆరోగ్యానికి మంచి అనుకూలత ఉంటుంది. పేరు ప్రతిష్టలు రావటం మీరు చేసేటువంటి పనుల వలన. రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు అద్భుతం, అత్యద్భుతం. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా మహర్దశ పట్టబోతూ ఉన్నది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా అద్భుతముగా మంచి పేరు సాధించుకుంటారు గాక. విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది. ఈ రాశి వాళ్లకు, ఆడవాళ్లకు ఇంకా యోగదాయకముగా ఉన్నది. ఏ రంగంలో ఉండేటువంటి ఆడవాళ్ళైనా సరే, బ్యూటీషియన్సో లేకపోతే చీరలు అమ్ముకోవటమో ఇంకొకటో ఏదో చేస్తూ ఉంటారు. చాలా విసుగు వచ్చి ఉంటుంది, నేను ఇది బానేయడమా మళ్ళా కంటిన్యూ అవ్వడమా అనేటువంటి ఆందోళనలో ఉంటారు. లక్షణంగా కంటిన్యూ చేసుకోండి, బాగుంటుంది. అంతేకాకుండా వివాహం కావాల్సినటువంటి వాళ్ళకు వివాహం, సంతాన యోగం కోసం తపించేటువంటి వాళ్లకు సంతాన యోగము ఉన్నది. ముఖ్యంగా IAS IPS ఆఫీసర్లకు ఈ రాశి వాళ్లకు చాలా మంచి పేరు రావటము, మంచి యోగవంతముగా ఉన్నది. డాక్టర్లకు, లాయర్లకు కూడా చాలా బాగుంది. ఇక కళాకారులకు అద్భుతముగా ఉన్నది. అన్ని రంగాల వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది. ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకొని ఇవన్నీ కూడా మీరు పొందాలి అని తెలియజేస్తూ జయం.